అమ్మా నీకు ఆఖరి మాట ఏమి చెప్పనమ్మా, నా ప్రాణమే పాటై వినిపిస్తున్న తీరని సహానా. నిన్ను చూడలేను, నిన్ను తాకలేను, ఎందుకు ఈ జన్మ, తన కొడుకే లేడు అంటురాని వాడు అయ్యాడోయమ్మ, ఈ జన్మకు సెలవమ్మా. మా మదర్ అసలు ఒక ఛాలెంజర్. ఆమె ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడింది. అయితే తన 45 సంవత్సరాలు క్యాన్సర్తో పోరాడి దాన్నే ఛాలెంజ్ చేసింది ఆమె. డాక్టర్లే షాక్ అయ్యారు, ఇన్ని సంవత్సరాలు అసలు ఈమె ఎలా తట్టుకుంది, ఎలా భరించింది. అటువంటి జీవితం ఆమెది. అంటే ప్రతిదీ ఛాలెంజ్ తీసుకునేది. ఆమె ప్రభావం నా మీద ఎలా ఉందంటే, ఒకసారి నాకు 12-13 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు నేను ఒకసారి చుట్టూ ఉండే వాళ్ళ ప్రభావంతో ఒక స్మోక్ చేశాను. నేను ఒక బీడీ తాగాను. తాగేసరికి చూసింది ఆమె. చూసి నాకు శిక్ష ఎలా వేసిందంటే 2 days ఆమె నాతో మాట్లాడటం ఆపేసింది. మాట్లాడటం ఆపేసి తినటం కూడా ఆపేసింది. అప్పుడు ఇక నాకు అనిపించింది, ఇంకేం చేస్తాం, అది పెద్ద శిక్ష కాదు. నాకే నేను జీవితంలో తాగకూడదని డిసైడ్ అయిపోయాను. ఆ తర్వాత ఇంకొక సంఘటన జరిగింది. అదేంటంటే నేను ఒక దొంగతనం చేశాను. అంటే మామిడికాయల దొంగతనం. ఆ రోజు మళ్ళీ అదే శిక్ష వేసింది. అంటే ఒక 2 days తినదు, మాట్లాడదు. ఇంకా దాంతో నా లైఫ్లో మళ్ళీ అటువంటి తప్పులు చేసి తెలియదు. నేను అప్పుడే చెప్పాను, అమ్మ నేను ఇట్లాంటి పనులు చేయను ఇంకా. అట్లాంటి అనుభవాలు అనమాట. అయితే అంత అనుభవాలు ఇవన్నీ ఎన్నో ఉంటాయి. లాస్ట్ 1 year బ్యాక్ ఆమె చివరి దశలో నా చేతుల్లోనే నేను వెళ్ళిపోతున్నా అని ఇట్లా సైగ చేసి అలా కన్ను మూసేసింది. ఇంకా అది ఎప్పుడు మర్చిపోనంటే ముందే ఒక మరణాన్ని కూడా ఆమె ఊహించి ఇక ఈ చేతుల్లో చనిపోవటం ఇప్పటికీ 1 year అయింది. ఆ 1 year నుంచి ఇక ఆ జ్ఞాపకాలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి నాకు.